ఆ గౌరవం కంప్లీట్ గా పోయింది. ఎందుకంటే ఈశ్వర్ సాయి ఏ మీడియా ఛానల్ కి రాడు, ఈశ్వర్ సాయి భార్య ఏ మీడియా ఛానల్ కి రాదు, శరణ్య గారు. కానీ వేదాంత్ మీడియాకి ఎందుకు వస్తుందంటే మీ ఇద్దరి మధ్యలో గత 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈయన మాట్లాడిన మాటలు ఫస్ట్ మాట విన్నాం, తర్వాత వేదాంత్ గురించి ఏదైతే మాధురి రాథోడ్ ఇంటికి వెళ్ళి వేదాంత్ ఎలా రిక్వెస్ట్ చేశాడో అది కూడా నేను మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇది వినండి మిత్రులారా, ఈయన మాట్లాడిన మాటలు. నాకు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి, కొంచెం ప్రెషర్. ఆ సిచ్యువేషన్ ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఒక ఖచ్చితంగా కోరుకుంటాను. ఆ సిచ్యువేషన్ నాకు కరెక్ట్ అయింది. మాదిరి అమ్మాయి చాలా మంచి పర్సన్, అమ్మాయి తప్పని నేను చెప్పట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు మాట్లాడిన ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ లో ఈయన మాట్లాడేది ఏంటంటే మా ఇంట్లో డిస్టర్బెన్స్ గా ఉంటే నాకు ఎవరికైనా ఒక పీస్ ఆఫ్ మైండ్ కావాల్సి ఉంటది. అంటే మీ ఇద్దరు డిస్టర్బెన్స్ అంటే మీ కుటుంబంలో డిస్టర్బెన్స్ అయితే అదే నీ భార్య పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎవరితోనో ఇట్లా రూమ్ లో దొరికితే ఏం చేస్తావు చెప్పు, దీనికి నువ్వు సమాధానం చెప్పు. ఇంకా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఇక్కడ క్లియర్ గా వినండి. వీళ్ళిద్దరు స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా స్క్రిప్ట్ చేసిరంటే వినండి. నాకేం చేసే కేరింగ్ కి నా పర్సనల్ ఫీలింగ్ చెప్తాను, నేను చాలా బాగా అట్రాక్ట్ అయ్యాను, నాకు నచ్చింది అనమాట. కానీ ఆ సిచ్యువేషన్ నా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లో లేదు, నాకు అది కావాలనిపించింది ఆ సిచ్యువేషన్. అచ్చా, ఆ తర్వాత నీ ఆ సిచ్యువేషన్ లో నీకు ఆమె కావాలనిపించింది, నీ భార్యకి ఎవరైనా కావాలనిపిస్తే ఏం చేసేటోడు రాబాయ్. విను ఇంకా ఏమైనా